ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుండమ్మ మొగుడు వస్తున్నాడని అల్లుడు పొరపాటున స్లిప్ అయ్యాడు. ఎవరిని తీసుకొస్తారే? ఆదినే తీసుకొస్తారంటావా? బావగారిని తీసుకొస్తే సుచిత్ర అత్తయ్య గుర్తుపట్టదా? మరి ఎవరిని తీసుకొస్తారంటావు? రేపు తెలుస్తుంది. ఏంటి అంతా ఖాళీగా తిరుగుతున్నారు? మరి నేనేం చేయనే? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారండి నాన్న. అసలు వదిన భర్త గురించి టాపిక్ ఎందుకు తెచ్చారు మీరు? ఏదో ఫ్లోలో చెప్పాడు అనుకో మనవడా. గుండమ్మ భర్త రేపు ఊళ్ళోకి వస్తాను కమిట్ అవడం ఏంటా నువ్వు? ఆ మాట కూడా ఫ్లోలోనే వచ్చేసింది. మామయ్య, నేనిప్పుడు ఇరుక్కున్నాను. నువ్విరుక్కోటం కాదే, నీ భర్త ఆదినే అని చెప్తే కామాక్షి ఇరుక్కుంటుంది. అబ్బో ఉసై, నీకిప్పుడే చెప్తున్నాను, రేపు నా కొడుకే నీ మొగుడని చెప్తే నేను ఊరుకొని చెప్తున్నాను. వీణ్ణి భర్తని కాకుండా ఇంకెవరిని చూపించమంటావే? అది నాకు తెలీదండి. నా పరువు కాపాడడానికి, నా మర్యాద నిలబెట్టడానికి ఏమైనా చేస్తాను, ఎన్ని అవమానాలైనా పడతానని చెప్పింది కదా. దీన్ని ఏదో ఒకటి చేయమని చెప్పండి. లేదు, టంగ్ స్లిప్ అయింది మీరే కాబట్టి మీరే ఏదో ఒక సలహా చెప్పండి. అది నేనిచ్చే సలహా అయితే గుండమ్మ పని మనిషి కాదు, ఈ ఇంటి కోడలని నిజం చెప్పడమేనే. అప్పుడు నేను ఊరేసుకుని చేస్తాను. అత్తయ్య, ప్లీజ్ అంత మాట అనకండి. మీరు భయపడుతున్నట్టుగా నేను ఆయన పేరేం బయట పెట్టను. బావగారిని కాకుండా ఇంకో కొత్త బావగారిని తీసుకొస్తావా? మాట గాని వంకరగా వస్తే పళ్ళు రాల్తాయి. దానికి పళ్ళు రాలగొట్టిన బుద్ధి రాదు గాని వదిన, రేపు ఈ గండం నుంచి ఎలా బయటపడతావు? అసలు బయటపడడానికి దారి ఉంటేనే కదరా. అయినా నానేదో ఫ్లోలో కమిట్ అయ్యారు, నువ్వైనా ఆయన ఇక్కడికి రావట్లేదు కాల్ చేశాడని చెప్పొచ్చు కదా. మావయ్య గారు ఇచ్చిన షాక్కే నా మైండ్ బ్లాంక్ అయిపోయిందండి. ఇంకా ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మరి రేపు ఏం చేస్తావే? మీకెవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చేస్తాను. రేపు ఒక ట్విస్ట్ ఇస్తాను. ఏంటది? ట్విస్ట్ అంటే ముందే చెప్పరండి. గుణమా అదేదో చెప్పాడు, నేను సస్పెన్స్ తట్టుకోలేనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.